15 తర్వాత పోర్ట్ క్యాజువల్ కార్మికుల కల సాకారం. ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు కల్పించిన చైర్మన్ అంగముత్తు. అందరి సహకారంతోనే సాధ్యం. కార్మికులు హర్షాతిరేకాలు. 1 కాదు 2 కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు తమ జీవనోపాధి కోసం పోరాడిన విశాఖపట్నం పోర్ట్ క్యాజువల్ కార్మికులు కల ఎట్టకేలకు సాకారమైంది. ఈ మేరకు పోర్ట్ చైర్మన్ అంగముత్తు క్యాజువల్ కార్మికులకు పోర్టులో ఉపాధి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం నరసింహనగర్ రైతు బజార్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆల్ ఇండియా పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు డీకే శర్మ పాల్గొని మాట్లాడుతూ 347 మంది కార్మికులు తమ తల్లిదండ్రులు ఉద్యోగాలు పొంది ఎన్నో డిఎల్బి పోర్ట్ ట్రస్ట్ లో సేవలు అందిస్తున్నారని, అయితే వారిని దినసరి కూలీలుగానే ఇంతవరకు పరిగణించేవారన్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలు పొందిన పిల్లలకు ఇన్నేళ్ల తర్వాత చైర్మన్ అంగముత్తు కల్పించుకొని దినసరి నుంచి నెలసరి వేతనాలు చెల్లించడానికి అంగీకరించారని, అలాగే వారందరికీ ఇక మీదట పోర్టులో నిరంతరం ఉపాధి కల్పించడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం నెరవేరిందని, అయితే ఇది సమిష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. కారణం విపిటి చైర్మన్ అంగముత్తు గారు, మరి అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ క్యాజువల్ కార్మికులందరూ కూడా డిఎల్బి నుంచి వచ్చారు. వీరిని ఇప్పుడు విశాఖ పోర్ట్ అథారిటీలోకి తీసుకోవడం జరిగింది. మరి 248 మంది ఎప్పటి నుంచో కూడా సరైన ఉపాధి లేక, రోజు డ్యూటీకి వెళ్ళా సరైన ఆదాయం లేక అరాకొరా వేతనాలతో నెట్టుకొచ్చారు. అయితే వీరి పరిస్థితిని ఎప్పటికప్పుడు శర్మ గారు మిగతా పెద్దలందరూ కూడా చైర్మన్ గారు అంగముత్తు గారు దృష్టికి తీసుకెళ్ళి మరి వీరి జీవనోపాధి కష్టమైపోతుంది కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని, సానుకూలంగా మన్నించాలని కోరుకుంటే చైర్మన్ అంగముత్తు గారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా డిఎల్బి నుంచి వీపీటీలో మెర్జ్ అయిన ఎంప్లాయీస్ పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ కూడా 248 మందికి కూడా దశల వారీగా పోర్టులో ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి నెల కూడా వీళ్ళకి సంబంధించి డ్యూటీ ఉన్నా లేకపోయినా సరే నెలవారీ వేతనం అయితే మాత్రం వస్తుంది. అలాగే వీళ్ళందరూ కూడా మంచికి పోర్ట్ అభివృద్ధిలో మరింతగా భాగస్వాములు అవ్వాలని, అందరూ కూడా బాగా పనిచేసి మరి ప్రత్యేకంగా పోర్టుకు మంచి పేరు తీసుకురావాలని మేము అందరం కూడా కోరుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో మరి డీకే శర్మ గారు కానీ, ట్రస్టీ అంజబాబు గారు కానీ, అలాగే మరి సుదీర్ఘకాలం పోర్టులో సేవలు అందించినటువంటి గుండె అప్పలరాజు గారు కానీ, కోటి గారు కానీ, లేకపోతే రావు గారు కానీ, నాయుడు గారు కానీ, ఇలా అందరికీ కూడా వర్మ గారు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా 348 బ్యాచ్ అంటే చిరకాలం కూడా గుర్తుండిపోవాలి. అందులో ఈ 248 మంది కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న సంకల్పంతో ఉన్నారు. అందరూ ఒకే చార్ట్లో ఉంటారు. అందరూ కూడా కొన్ని విభాగాల్లో పనిచేసినప్పటికీ మిగతా వారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే చార్ట్ కింద, ఒకటే వేతన కింద పరిగణించబడుతుంది. కాబట్టి యూనియన్లందరికీ కూడా ధన్యవాదాలు. ఒక యూనియన్కి లేకపోతే ఒక దీనికి సంబంధం లేకుండా, ఒక సంఘానికి కాకుండా అన్ని యూనియన్లు సహాయం చేశారు, అందరు అధికారులు సహాయం చేశారు. ఎవరైనా సరే ఉపాధి కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో 15 ఏళ్ల బట్టి కార్మికులు పడుతున్న అవస్థలను గుర్తించి వీళ్ళందరినీ కూడా క్యాజువల్స్ నుంచి వీపీటీలో తీసుకోవడం అభినందనీయం. చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి డిఎల్బిలో మెజైన్ దగ్గర నుంచి అంతకుముందు కూడా అనేక కష్టాలు పడి సరైనటువంటి జీతాలు వసతులు లేకుండా ఎంత కష్టపడి పనిచేశారు. వీళ్ళని పర్మనెంట్ చేయాలని, డిఎల్బిలో తీసుకోవాలని చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వేజ్ బోర్డు మీటింగ్లో కూడా అందరు చైర్మన్లకి చెప్పి అనేక కృషి చేసి ఆఖరికి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారి వల్ల, అంగముత్తు గారి దయ వల్ల ఇవాళకి వాళ్ళ సమస్య పరిష్కారం అయింది. భవిష్యత్తులో వీళ్ళు ఈ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె శోభారాణి చెప్పారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ విభాగాలు, మీడియా సహాయ సహకారాలతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. ఉత్సవాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి 5,32,63,560 రూపాయలు ఆదాయం లభించిందన్నారు.
గత సంవత్సరం కన్నా 46,16,636 రూపాయలు ఆదాయం పెరిగిందన్నారు. మీడియా సమావేశంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్వి రమణ, ఏఈ కెఎస్ఎన్ మూర్తి, కె సూర్యారావు, ఏఈ కె తిరుపతిరావు, పర్యవేక్షకులు ఎంవి రమణ, పద్మజ తదితరులు పాల్గొన్నారు. అందరి వైపు నుంచి మంచి అప్లాడ్ వచ్చింది. దానికి మీ అందరి సహాయ సహకారాలు, ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రెస్, పోలీసు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ట్రాఫిక్, ఒకళ్ళు కాదు అందరి సహాయ సహకారాలతో ఇవి చాలా బాగా జరిగినాయని విన్నాం మేము. మీరే చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు తెలీదు. కంపారిజన్ అనేది మీరే చెప్పాలి, బాగా జరిగిందా లేదా అనేది. మాకు మొదటి వారం మామూలుగా జరిగింది. రెండో వారం మాకు సడన్గా ఈ రెవెన్యూ సదస్సులు అని చెప్పి డిప్యుటేషన్ స్టాఫ్ని విత్డ్రా చేశారు. మాకు కొంచెం రెండో వారం దెబ్బతగిలింది. మూడో వారానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెయిట్ చేసేసరికి మాకు సైక్లోన్ వచ్చింది. ఒక 4 రోజులు అది ఇబ్బంది పెట్టింది. అయినా అమ్మవారు అన్నింటినీ తట్టుకుని మాకు నిలబడే శక్తినిచ్చింది. 4వ వారం చాలా బాగా జనాలందరికీ దర్శనం అవి చేయించగలిగాము. సాధారణ భక్తులు ఈసారి చాలా సాటిస్ఫై అయ్యారు, చాలా బాగా దర్శనం జరిగింది అని చెప్పని. అన్ని రకాలుగా కొంచెం న్యాచురల్ కెలామిటీ అనండి, వేరే ఇబ్బందులు వచ్చినా కూడా ఈసారి ఇన్కమ్ 5,32,63,560 రూపాయలు. 5,32,63,560 రూపాయలు. ఇది లాస్ట్ ఇయర్తో 4,86,46,46,000 లాస్ట్ ఇయర్. దాని మీద ఈ సంవత్సరం ఇన్ని అవాంతరాలు ఉన్నా కానీ మాకు కొంచెం ఇన్కమ్ పెరిగింది, భక్తులు ఫుట్ఫాల్ పెరిగింది. కిందటి సంవత్సరం మీద ఎక్కువ వచ్చారు. ధర్మదర్శనం చాలా బాగా జరిగింది, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ముందర మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పటికప్పుడు కవరేజ్ చాలా బాగా చేశారు, పబ్లిసిటీ చాలా బాగా ఇచ్చారు. మేము చేస్తున్నవన్నీ పబ్లిక్లోకి తీసుకెళ్లారు, పబ్లిక్లో ఒక అభయం ఇప్పించారు. అంతా బాగా జరుగుతోంది, దర్శనానికి రమ్మని చెప్పి. దీని అందరికీ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నాకు పెద్ద ఎక్కువ రాదు, మీ వాడికి అర్థమైంది. బయటలో అడిగినా కూడా బాబు తర్వాత అని చెప్పాను నేను. ఇంకెవరన్నా ఉన్నారు. ఇట్స్ ఎన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ అని నా ఉద్దేశం. ఎందుకంటే వైజాగ్ అంటే నాకు నిజంగా ఏం తెలియదు. ఎప్పుడన్నా సైట్ సీయింగ్కి రావడమే తప్పితే నాకు వైజాగ్ అంటే పెద్ద తెలియదు. కానీ అసలు 1 month ఫెస్టివల్ అంటే కొంచెం నేను భయపడ్డ మాట నిజం. 1 month ఏదో 2-3 రోజులు అయితే పర్వాలేదని. కానీ అసలు 1 month ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో తెలియదు. ఇది నాకు చాలా గొప్ప అవకాశం. ఇలాంటి అమ్మవారిని సేవించటమే కాదు, మార్గశిర మాసం ఉత్సవం చెయ్యగలగడం అనేది అది ఎంతో అదృష్టం ఉందని నాకు అనిపించింది. చిన్న ఇబ్బందులు వచ్చాయి కానీ ఆవిడ తలుచుకుని అమ్మ నీదే భారం అని అనుకోగానే ఆ ఇబ్బందులు అలా వెళ్ళిపోయినాయి. అసలు అంటే ఇది హోల్ హార్టెడ్గా ఆవిడ ఇచ్చిన ధైర్యం నేను ఫీల్ అయ్యాను. 3వ వారం మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పారు. 3వ వారం జనాలు అసలు ఎవరు రాక ఈ సైక్లోన్ వచ్చేసరికి మేమందరం కొంచెం డీలా పడ్డాం. ఇదేంటి తల్లి ఇలా జరిగింది అని అంటే ఆవిడ 4వ వారం దుమ్ము దులిపేసిందండి, మామూలుగా కాదు. మాకు కొంచెం అప్పుడు భయపడ్డాను. రాత్రి 1:30 వరకు జనాలని మాకు దర్శనంకి పంపిస్తూనే ఉన్నాం, 1:30 వరకు. కాబట్టి ఇది గొప్ప ఆపర్చునిటీ, మాకు దొరికిన అదృష్టం. ఇది నా ఫీల్. ఎల్లో మీడియాకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం, మళ్ళీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేము మీలా కక్ష సాధింపులకు పాల్పడమన్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు? చనిపోయిన వారికి 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్ చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు, ఎవరి వల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు. రోడ్డు బాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. రిజిస్టర్ చేయించుతున్నారు. నిన్న మొన్న ప్రచారం జరిగింది.
ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ రిజిస్ట్రారు లేఖ రాశాడని, అదేదో చిన్న చిన్న ఛానల్స్లో వచ్చింది, అక్కడ ఇక్కడ ఏదో 0.5%, 5%, 2%, 1% ఉన్న బుడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాటిలో విస్తృతంగా తిప్పారు. తిప్పి తరువాత మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు, దాంతోపాటు మరొక పత్రిక, ఈ పత్రికలు మళ్ళా దాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు, బినామీ బూచోళ్ళు అని. వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ సబ్ రిజిస్ట్రార్ చాలా అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశారు. దీని వెనకాల ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ, వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళా తెర మీదకు వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఈ శ్రీకాంత్ కాదు, సింగ్, ఈ సబ్ రిజిస్ట్రార్? ఆయన ఏంటి, ఈ నెల 3వ తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2023 నవంబర్ 17న ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని, అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో 2023 నవంబర్ 17వ తారీఖున, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద ఏసీబీ దాడులు చేసింది, ఇంటి మీద సోదాలు చేసింది, ఆయనకున్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల మీద దాడులు చేసింది. ఇంట్లో ఉన్నటువంటి ఈ సింగు గారు గోడ దిగి పారిపోయాడు ఆ రోజున, మొన్న దొరికాడు. రెండవ ఆరోపణ, రంగనాథన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్, శ్రీధర్ అండ్ సంతానం చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ 2 ఫర్మ్స్ని నా నామినీస్ కింద నేను ఫోరెన్సిక్ ఆడిట్ కోసంగా రికమెండ్ చేసినట్టుగా రెండవ ఆరోపణ కేవీ రావు చెప్పారు. ఈ విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు నేను 4 విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిది, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా దర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్టు అనని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే
నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు, అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే CDR కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను, నాకు తెలిసి నేను కేవీ రావుకి ఫోన్ ఈ విషయంగా ఫోన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక అంశం, కేవీ రావు చెప్పేదే కానీ కరెక్ట్ అయితే కేవీ రావుని పిలవండి, కేవీ రావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి. ఇనుము ఎంత వేడి చేసినా కూడా కరెక్ట్ హీట్ వచ్చినప్పుడే అది బెండ్ అవుతుందో లేకన్నా అంటే ఇది అవుతుంది. ఆ సమయం తీసుకొని వస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులుగా. సమయము, సందర్భము, ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందరకు పోతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ నాకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నేను తీసుకునే దాంట్లో లేదు. మీరు అడిగే దాంట్లో ప్రశ్నలో దయచేసి మీడియా వారు ఉన్నప్పుడు కొంచెం మీ స్టేచర్కు తగ్గట్టు మీరు ప్రశ్నలు అడగండి. కూటమి ప్రభుత్వంలో మీరు పక్షాన్ని ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ వచ్చే ఆలోచన ధోరణి కానీ తప్పు చేస్తే ఖండిస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. దాంట్లో ఎందుకంటే ప్రజల వ్యతిరేకన పాలన నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఖండించేది వేరే, సజెస్ట్ చేసేది వేరే. చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను. నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడుని ఎప్పుడు కలిసలేదు. రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం, రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు, సెంట్రల్ వాటర్ కమిషన్లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో, నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో అది చెప్పేదానికే నేను కలిశాను. మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటారు. మీకు అందరికీ తెలియకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసి ఉంటే, నుదుట రాసి ఉంటే దాని అంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్లు వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్లు వేయగలుగుతాను. బట్ ఇంటికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి పర్మనెంట్గా ఎవరికి ఉండదు. జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది? ఎక్స్ అనేది ఎవరు తీసేయలేదు. సో వీలైనంత వరకు మా సత్తా ఎంతుందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర. ఈ రోజు నేను చేసిన కార్యక్రమాలు మీరు చూస్తే ఉదయం నుంచి 3వ కార్యక్రమం. ఫస్ట్ కార్యక్రమం నేను చేసింది విజన్ కుప్పం, స్వర్ణ కుప్పం విజన్ 2047 ఈ రోజే రిలీజ్ చేశాను. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద 2029కి రిలీజ్ చేశాం. అది అయిన తర్వాత నేను ఏదైతే సోలార్ ఎనర్జీని రూఫ్ టాప్ కింద, ఏదైతే సూర్య గారి కింద ఈ రోజే ఫౌండేషన్ వేసాం రాష్ట్రానికి మొత్తం దగ్గర 20 లక్షల ఇండ్ల పైన
ఎస్సీ ఎస్టీ హౌసెస్ పైన సూర్యగిర కింద రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కోసం ముందుకు పోయాం. కుప్పంలో 50,000 ఇండ్లుంటే 50,000 100% చేయాలని దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ముందుకు పోతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకుని రెస్కో ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్క ఫీడర్ కూడా అవసరమైతే అగ్రికల్చర్ కోసం అక్కడ కూడా కుసుమ్ కింద పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ పోతున్నాం. దీనికి అవసరమైన బ్యాటరీకి కూడా పోతున్నాం. అంటే కుప్పంలో భవిష్యత్తులో సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీనే ఉంటుంది. పెట్రోల్ డీజిల్ కూడా వాడడం. దానివల్ల పొల్యూషన్ 100% కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తాం. అదే మరి ఐఐటి కాన్పూర్ తో ఒక ఒప్పందం చేసుకున్నాం. జీరో వేస్ట్ కింద ఏది కూడా ఎక్కడ కూడా వేస్ట్ లేకుండా గార్బేజ్ గాని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాని, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాని, లేకపోతే ఇంకొక పక్కన మీరు చూస్తే వాటర్ కన్జర్వేషన్ గాని, ఇలాంటి అన్ని టెక్నాలజీస్ అన్ని తీసుకుని వాటితో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చాం. ఈ 3 గాని పర్ఫెక్ట్ గా చేస్తే ఇక్కడ హాస్పిటల్స్ సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం ఆటోమేటిక్ గా మెరుగుపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం తినేదంతా కూడా అడల్టరేటెడ్ ఫుడ్ తింటున్నాం. మనం పీల్చే గాలి అంతా ఎక్కడికక్కడ పొల్యూటెడ్ ఎయిర్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా చేయడం కోసం, ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేపట్టాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు ఇక్కడ కాడా స్పెషల్ ఆఫీసర్ కూడా ఒక 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా అగ్రిమెంట్స్ కూడా చేశారు. రాబోయే రోజుల్లో టూరిజం అయితే పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసే అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనా ఇంత లేట్ అయినా ఇంకొక మీటింగ్ కూడా నాకు ఉంది, కానీ ఇంత లేట్ అయినా మిమ్మల్ని చూస్తా ఉంటే నేచురల్ ఫార్మింగ్ పైన ఉండే మీకు అభిమానంతో ఎంత రాత్రైనా పర్వాలేదని వెయిట్ చేశారంటే ఇక్కడికి వచ్చిన రైతుల్ని, అదే మరిగా దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ లో ఉండే ప్లేయర్స్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మీ అందరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.